లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అంటే నిజమని ఓ వర్గం, లేదని మరో వర్గం మాటల కత్తులు దూసుకుంటాయి, తూటాలు పేల్చుకుంటాయి. కల్తీ నిజమని సిబిఐ సిట్ తేలిస్తే ఆ సంగతి వదిలేయండి, జంతువుల కొవ్వు కలవలేదు కదా ఇంకేంటి అని వైసీపీ వాదించింది. మొత్తంగా నాటి అపచారానికి నేడు ప్రక్షాళన అంటూ కూటమి నేతలు ఆలయాల శుద్ధికి దిగితే వైసీపీ వాళ్లు కూడా లడ్డూ ప్రసాదం కల్తీ పేరుతో దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆలయాల్లో హోమాలు అభిషేకాలతో హోరెత్తించారు. చివరికి ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ కమిటీ వేయగానే సిబిఐ సిట్ దర్యాప్తు జరిపిన తర్వాత కూడా సింగిల్ మెన్ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. కోర్టులకు వెళ్లారు. అక్కడ ఎదురు దెబ్బ తిన్నారు. మొత్తంగా దినేష్ కుమార్ కమిషన్ నివేదిక వచ్చేసింది. లడ్డూ కల్తీ నిజమని తేల్చేసింది. కల్తీ నెయ్యి సరఫరాకు అనువైన పరిస్థితులు సృష్టించింది కొనుగోలు కమిటీయేనని, నిబంధనలను నీరుగార్చి నకిలీ డైరీలకు గేట్లు తెరిచారని, నెయ్యి కల్తీ గురించి తెలిసి కళ్ళు మూసుకున్నారని నిర్ధారించింది. కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు నాటి ఈవో ధర్మారెడ్డేనని, టెండరు నిబంధనలు సడలించడానికి అనుమతిచ్చింది ఆయనే అని, ఆ నిర్ణయాల వల్లే తిరుమలలోకి కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయని స్పష్టం చేసింది.